ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. నేను మీ డాక్టర్ వాడరి వాదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం జూన్ 2వ తారీఖు నుండి గురుడు కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నాడు. సో ఈ గురుడు ఇచ్చే ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గురుడు అనేవాడు కొన్ని రంగాలకి, కొన్ని రాశులకి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. దేవగురువు కాబట్టి శుభ ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తులారాశి వారికి 3వ ఇంటి వాడు, 6వ ఇంటి వాడు అనే గురుడు పాపి మాలిఫిక్ కదా. అవును, అయినా ఆయన దశమ స్థానంలో ఉచ్చ స్థితిలో బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆయన చాలా బాగున్నాడు కదండి, అవునా? దశమ స్థానం బాగున్నాడు అంటే చక్కటి ఉద్యోగంలో చక్కటి ప్రాప్తి, చక్కటి ఉద్యోగ ప్రాప్తి అనుకుందాం. ముఖ్యంగా 3వ భావాధిపతి అయినటువంటి గురుడు చాలా బాగున్నాడు. అంటే మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి బాగుండడము, నిరంతరము ప్రయాణాలు చేస్తాడు. 1 సంవత్సరం పాటు అసలే మీ తులారాశి ఎక్కువగా ప్రయాణాలు అంటే ఇష్టం. తీరా బండి అంటారు, కారు తీస్తారు, టక ప్రయాణాలు చేస్తుంటారు. షార్ట్ జర్నీస్ కూడా ఎక్కువైపోతుంటాయి. మీకు మీ తోబుట్టువులు కలవడం కోసమో, పర్సనల్ పనుల విషయంలోనూ వెళ్తారు. అలాగే ఆభరణాలు కొనుక్కుంటారు. వాహన సౌఖ్యం ఉంది. కొత్త ఆలోచనలు బాగుంటాయి. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకుంటుంటాం కదా, అలాగే మీ తెలివితేటలు అధికంగా ఉంటాయండి. కష్టపడి పనిచేస్తూ ఉంటారు. డీవియేట్ కారు. ప్రతి పనులను మీరు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సాధిస్తారు కూడా. అంతేకాకుండా ధైర్యంలో మీకు మారుపేరే చెప్పచ్చు. మగవాడి లక్షణాలు ఉంటాయి మీకు ఎక్కువగా. ఆడపిల్లలు అయినా సరే మంచి ధైర్యం గలవారుగా ఉంటారు. మీ తోబుట్టువులకి ధైర్యం ఇస్తుంటారు. ప్రయాణాలు నిరంతరంగా ఎటువంటి అలుపు సులుపు లేకుండా బ్రహ్మాండంగా ప్రయాణం చేస్తారు. అసలు అన్నిటికంటే ముఖ్యం విద్య. మీరంతా విద్య అనకండి, విద్యలో కూడా బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయండి. మీకు కోరుకున్న కాలేజీలోను, అలాగే యూనివర్సిటీస్లోను మీకు విద్య రీత్యా సీట్లు వస్తాయి. అంతేకాకుండా మీ తల్లి గారికి ప్రేమామానాలు ఎక్కువ అండి. ఆవిడ లవ్ అండ్ ఎఫెక్షన్ మీ మీద ఎప్పుడూ ఉంటుంది. గొప్ప అదృష్టం. అలాగే 4వ భావం బాగుందంటే మ్యూజిక్ రంగంలో కూడా మీకు ఎంతో ఇష్టం. అందుకని కళాకారుల్లో మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిక్ సినిమా రంగంలో ఉన్నవారు ఉన్నారు కదా, వాళ్ళకి మంచి అవకాశాలు అండి. అద్భుతంగా ఉంటారు. 4వ ఇంటి వాడు 4వ భావం 4th హౌస్ని చూడడం గురుడు అదృష్టమే. రైతులకి మంచి పంటలో డబ్బులు రావడము, చాలా ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్య ఎక్కువ కూడా మీరు కంఫర్టబుల్గా హ్యాపీగా ఉంటారండి. ఎప్పుడైతే చతుర్థ భావాల గురుడు మారాడో, అంటే మీకు దశమంలోకి మారాడో, ఉచ్చస్థితిలోకి చతుర్థ భావాన్ని చూస్తున్నాడో, ఖచ్చితంగా ఇళ్ళు, అపార్ట్మెంట్స్, భూములు, వాహనాలు, గృహం అని దాన్ని చెప్పచ్చు. గృహ సౌఖ్యం ఖచ్చితంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో మీరు గృహం కొనుక్కుంటారు కూడా. అలాగే వాహనాలు, భూములు ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయండి. అంతేకాకుండా మీ గురుడు 6వ భావం చూస్తున్నాడు. శనీశ్వరుణ్ణి. అనారోగ్య సమస్యలు, ఇంతకుముందు కొన్ని అనారోగ్య సమస్యలు, ఎనిమీస్, శత్రు బాధలు, చిన్న ఆటంకాలు అన్నీ ఎదురయ్యాయి. మీకు చాలా ఉన్నాయి. నీటి వలన ప్రమాదాలు, అయితే స్నీజింగ్ అనో, లేకపోతే హార్ట్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి నుంచి బయటపడతారు మీరు. శనీశ్వరుడు 6వ భావంలోనే ఉన్న 6వ భావాధిపతిని గురుడు చూడడం వలన, 6వ భావాధిపతి అవడం వలన శత్రువుల వలన భయం ఉండదు. రోగాల వలన ఇక భయమే ఉండదు. అంటే మీద రోగాలు అనేవి దగ్గర చేరవు, వచ్చేదాకా మీరు సక్సెస్ అవుతారు. రావు రోగాలు. అలాగే స్టాంపింగ్, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, వీసాలు కూడా మీకు విదేశాల్లో ఉండడానికి అవకాశాలు ఉండడం జరుగుతుంది. పొలిటికల్ రంగంలో కూడా మంచి ఇన్ఫ్లుయెన్స్ సంపాదించుకుంటారు మీరు. అంతేకాకుండా మీరు రిటర్న్ టెస్టులు రాస్తూ ఉంటారండి. రిటర్న్ టెస్టులు అంటే మీకు తెలుసు కదా, గ్రూప్స్, సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ అంటాం కదా, అవి. అలాగే మీ చేతిలో మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ తగ్గట్టుగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు, వాటిలో సక్సెస్ అవడము, అలాగే రాజకీయ రంగంలో కూడా మీకు అవకాశాలు రావడము జరుగుతుంది. ఏదేమైనా దశమస్థానంలో గురుడు వలన మీకు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాటిల్లో ఉన్న వారికి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి. ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు మీకు వచ్చి తీరుతాయి. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా మంచి అవకాశాలు. దశమంలో గురుడు ఉన్నాడంటే వేదశాస్త్రాల్లో ఉన్నటువంటి గుళ్ళు అంటే సరే, టెంపుల్స్కి అధికారిగాను, వేదశాస్త్ర పీఠాధిపతులుగాను, అలా మీకు బాగా దశమ స్థానం పర్ఫెక్ట్గా బాగుంది.
ఎక్కడెక్కడ తగ్గట్ల. అందుకని మీ దశమంలో గురువు ఉన్నాడు కాబట్టి మీకు తీర్థయాత్రలు, గంగా స్నానాలు, యమునా నది పుష్కర స్నానాలు, ఇలాగ మీకు సంవత్సరం మొత్తం కూడా మంచి తీర్థయాత్రలు చేస్తారు. గురువు గారితో పాటు చేస్తారు. అది గొప్ప అదృష్టం. ఎందుకంటే దశమంలో గురుడు వలన మీకు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలకి, అలాగే మీ చేస్తున్న ఏ ఉద్యోగాలైనా సరే ప్రమోషన్స్ కొట్టి సంపాదిస్తారు. అలాగే డబ్బులు కూడా, ధన సంపాదన కూడా మీకు మెరుగుపడుతుందని చెప్పచ్చు. ఈ విధంగా ఈ తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగపరంగా బాగా డెవలప్మెంట్స్ మీకు ఉంటాయి. గురుడు మారడం గురించి చెప్పుకుంటాను. కర్కాటక రాశిలోకి జూన్ 2వ తారీఖు నుంచి గురుడు మారుతాడు. కర్కాటక రాశిలోకి గురుడు మారుతాడు. ఎగ్జాల్టేషన్లో ఉంటాడండి ఆయన. పైగా ఆయన 30 అక్టోబర్ 2026 అక్కడి వరకు ఉంటాడు. అంటే ఒక సుమారుగా 150 రోజుల పాటు కర్కాటక రాశిలో ఉండబోతున్నాడు. ఉచ్చస్థితిలో ఉంటున్నాడు. అంతేకాకుండా 31 అక్టోబర్ అంటే నెక్స్ట్ డే నుంచి, అక్కడి నుంచి జూన్ 24వ తారీఖు వరకు ఆల్మోస్ట్ 85 డేస్ సింహరాశిలో ఉంటున్నాడు. సింహరాశిలో మిత్రక్షేత్రంలో అద్భుతమైన ఫలితాలు కూడా ఇస్తాడు. ఆయన వక్రగతిలో కూడా ఉంటాడు. వక్రగతిలో ఉన్నటువంటి శుభుడు శుభ ఫలితాలు రెట్టింపుగా ఇస్తాడని శాస్త్రం చెప్తాను. నేను చెప్పడం కాదు, చూపించమని చూపిస్తా కూడా. అంత కాన్ఫిడెన్స్. అంటే శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలు, చెడు గ్రహాలు అంటే శనిశ్వరుడు గ్రహాలు వక్రిస్తే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయని తెలిసిపోతుంది మనకి. తర్వాత ఆల్మోస్ట్ 25వ తారీఖు జనవరి అంటే 24 జనవరి వరకు సింహరాశిలోను, 25th జనవరి నుండి 25th మే వరకు కూడా అంటే 152 డేస్ అనుకుంటా, ఆల్మోస్ట్ 152 డేస్ ఉంటుందండి. మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు వక్రగతిలో ఉండి. తర్వాత మళ్ళీ అవన్నీ చెప్తాడండి వక్రగతిలో, మళ్ళీ అప్పుడు చెప్పుకుందాము. వక్రగతిలో ఉండి మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నాడు. అంటే యాజ్ గా ఫస్ట్లో జూన్ 2వ తారీఖు ఎలా ఉన్నాడో అలాగే మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు. అంటే మధ్యలో కొన్ని రోజుల పాటు 85 డేస్ సింహరాశిలో ఉంటాడు. సో ఈ విధంగా మొత్తానికి ఆల్మోస్ట్ ఆయన కర్కాటక రాశిలోను సింహరాశిలోనూ ఉంటాడండి. 150 రోజులు కర్కాటక రాశిలోను, మళ్ళీ సింహరాశిలోనేమో ఆల్మోస్ట్ 152 డేస్ సింహరాశిలోను, 85 డేస్ కర్కాటక రాశిలో ఉండడము 150 డేస్, సింహరాశిలో ఉండడము 85 డేస్, అలాగే మళ్ళీ కర్కాటక రాశిలో రావడము 152 డేస్. సో ఏదైనా ఈ కర్కాటక రాశిలో ఉన్న గురుడే శుభ ఫలితాలు అద్భుతంగా ఇస్తున్నాడు అన్నది సందేహం లేదు. ఈ విధంగా మారుతాడండి. అసలు మనం ఏ రెమెడీస్ చేసుకోవాలి? అవునా, 12 రాశుల వారికి గురు ప్రభావం ఉంటే ఏ రెమెడీస్ చేసుకోవాలి? గురుడు ఎవరు కారకుడు అండి? గురుడు అంటే జ్ఞానకారకుడు, సంపదల కారకుడు, విద్యాకారకుడు, పుత్రకారకుడు. పుత్రుల్ని ఇస్తాడు. దశమంలో గురుడు అంటే పుత్రులను ఇస్తాడు. అలాగా సంతానం, పుత్రులుండి సంతానం కూడా ఇస్తాడు. గురుడు వలన దేవగురు కదా, ఆయన ముఖ్యంగా జ్ఞాన సంపదను ఇవ్వడంలో మనకు అద్భుతం. మరి జ్ఞాన సంపద రావాలంటే ఎవరండి? మేధా సహిత దక్షిణామూర్తి గారిని, ఆ స్వామివారిని పూజ చేసుకుంటే, దక్షిణముఖంగా ఉంటారు కదా ఆయన దక్షిణామూర్తి గారిని పూజ చేసుకోవడం వల్ల, శివుడి రూపమే పూజ చేసుకోవడం వల్ల అనంతమైన జ్ఞానము వచ్చి తీరుతుందండి మనకి. సో దక్షిణామూర్తి గారిని పూజించడం మానకూడదు సంవత్సరం పాటు. అంతేకాకుండా శివుడికి అభిషేకాలు, గురుడు వలన శివుడికి అభిషేకాలు చేసుకుంటూ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యము గురువుగారు లేక పాద పూజ. గురువుగారులు పీఠాధిపతుల్ని మనం కలిసి తీరాలి, కలిసి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందే. గురువు గారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు తీసుకుంటామో గురుడు యొక్క ఆశీస్సులు కూడా మనకు ఉంటాయి. వేదవ్యాస మహర్షి కదండి, వేదవ్యాస మహర్షి వారిని పూజించడం సర్వ శుభాలు కలుగుతాయి. గురుడు అంతే కదండి, మనం ఫస్ట్ గురువు గారిని పూజించాలి, తర్వాత దేవుణ్ణి. కాబట్టి గురువు గారిని వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటూ వాళ్ళు చెప్పినది చేసుకుంటూ మనం మిగతా రంగాల్లో ముందుకెళ్తూ ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా విష్ణు ఆలయ దర్శనాలు, అమ్మవారి ఆలయ దర్శనాలు చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా దక్షిణామూర్తి గారిని కొలవడం వల్ల సర్వశుభాలు సర్వసుఖాలు కలిగి తీరుతాయి.